అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఎస్‌జిటి ఏపీడీఎస్‌సి మెగా 2025 ఏదైతే నోటిఫికేషన్ ఉందో, దాంట్లో సీరియస్‌గా నేను చదువుకోవాలి, ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అని ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి బ్లాగ్ ఇది. అండ్ చాలా చక్కగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎటువంటి గ్యాప్స్ లేకుండా గనక మీరు క్రోమ్‌లో గూగుల్‌లో బ్రౌజ్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏందంటే టోటల్ ఏవైతే మనం మెథడాలజీ చెప్పుకున్నామో, టోటల్ నోట్స్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. టోటల్ ప్లేలిస్ట్ అండి ఇది. ఈ ప్లేలిస్ట్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. అట్లానే దానికి సంబంధించిన నోట్స్ అనేది దొరుకుతుంది. అండ్ 1000+ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. గంటన్నరలోనే టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ 8 మార్కులకి ఏదైతే ఉందో అది టోటల్ మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇదేంటంటే రివిజన్ ఫార్మాట్‌లో ఉంటుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా ఫ్రీ. దయచేసి గమనించండి. అవి ఏదైతే నేను తీసుకొని చెప్పానో ఆ పీడిఎఫ్‌లు మాత్రం కొంత అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ టోటల్‌గా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌లో ఇప్పుడు మనం రీడింగ్ అనేది చూస్తున్నాం. చూడండి, యాక్చువల్‌గా మనకొచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్‌లో ఏంటంటే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ గణితంలో అయితే చతుర్విధ ప్రక్రియలు కూడా ఉంటాయి. మనకొచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్స్‌లో గ్రామర్, వొకాబులరీ అండ్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ కూడా ఉంటాయి. ఇందులో రీడింగ్ గురించి చూస్తున్నాం. మనం ఏది చెప్పినా ఏదైనా గానీ అధికారి వస్తే టచ్ చేసేవి ఇవే. లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు, గ్రామరు, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. ఈ స్టాండర్డ్స్ అనేవి పిల్లవాడిలో క్రియేట్ అయినాయా లేవా? ఈ మెయిన్ అన్నమాట. మనం వచ్చేసి ఏదైతే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉందో అవి వీటి మీద జరుగుతాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేవి మళ్ళీ వేరు. అవి వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి అంటే కాన్సెప్ట్స్, స్కిల్స్ ఇవి ఉంటాయి కదా, వాటి మీద జరుగుతుంది. అది ఫర్దర్‌గా మనం చివర్లో ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో 6th చాప్టర్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ రీడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఏంటి అంటే యాక్చువల్‌గా మన క్లాస్ రూమ్‌లో ట్రాన్సాక్షన్ ప్రాసెస్ మారిపోయింది. టీచర్ సెట్టింగ్ మారిపోయింది. అండ్ టోటల్‌గా హి ఈజ్ ఎ ఫెసిలిటేటర్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇదంతా కూడా కన్‌స్ట్రక్టివిజం అనేటటువంటి థియరీ నుంచి వచ్చింది. ఏంటి కన్‌స్ట్రక్టివిజం అంటే టీచర్ కాదు, స్టూడెంట్ యాక్టివ్‌గా ఉండాలి. స్టూడెంట్ యాక్టివ్‌గా ఉంటే అతనికి ఏం జరుగుతుంది అంటే అతనికున్న ప్రీవియస్ నాలెడ్జ్‌ని బట్టి, అంటే గత అనుభవాలు, ప్రతి పిల్లవాడు కూడా ఏమీ రాయని నల్లబల్ల అనేసి చెప్పాడు టాబూలా రాసా. కానే కాదు. ప్రతి పిల్లవాడు కూడా ఏం జరుగుతుంది అంటే స్కూల్‌కి వచ్చినప్పుడు తానొక ఎక్స్‌పీరియన్సెస్‌తో వస్తాడు. ఎలా? కుక్కపిల్ల, వాళ్ళ ఇంట్లో కుక్కపిల్ల ఉంటుంది. కాబట్టి వాడు కుక్కపిల్ల తిడతాడు. ఇంకో వ్యక్తికి వీధిలో ఉంటుంది, కరవడానికి వచ్చింది, అదొక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇంకో అతనికి న్యూస్‌లో చూశాడు, ఏందంటే పోలీసు కుక్కల్ని పట్టుకొని వెళ్ళడం. ఒక్కొక్కడికి ఒక్కో పిల్లవాడికి కుక్క గురించి ఒక్కో ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కన్‌స్ట్రక్టివిజం పిల్లవాడు కుక్క గురించి చదువుతున్నప్పుడు తన ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ లింకప్ చేసుకొని ఫర్దర్‌గా మూవ్ అవుతాడు. లెర్నర్స్ కన్‌స్ట్రక్ట్ మీనింగ్ డ్యూరింగ్ రీడింగ్. ఆ విధంగా చదివేటప్పుడు ఓన్‌గా చదవాలి. ఆ పిల్లవాడికి లెటర్స్ వస్తాయి. మనం వచ్చేసి ఏం చేస్తాం? మోడల్ రీడింగ్ ఇస్తాం. మోడల్ రీడింగ్‌లో ఏం జరుగుతుంది అంటే స్ట్రెస్ ఎక్కడ ఇవ్వాలి, ఇంటోనేషన్ ఎక్కడ ఉంటుంది, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అనేది మనం నేర్పిస్తాం. టీచర్స్ క్రియేట్ రీడింగ్ స్ట్రాటజీస్ ఫర్ కాంప్రహెన్షన్. పిల్లవాడు ఎందుకు చదువుతున్నాడు? అర్థం చేసుకోవడానికి చదువుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రీ రీడింగ్ ఏం చేస్తాం? కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. డూ యూ నో అబౌట్ డాగ్? కుక్క గురించి నీకు తెలుసా? అనగానే ఒక్కొక్కడికి ఒక్కోటి వస్తుంది మెదడులోకి. ఇందాక చెప్పుకున్నట్టు వాడికి కరవడానికి వచ్చింది, వాడికి ఇంట్లో ఉంది, ఇంకోడు న్యూస్లో పోలీస్ డాగ్స్ చూశాడు. కాబట్టి
ఈ విధంగా కొన్ని క్వెషన్స్ అనేవి మనం వేస్తాం. ముందు కొంచెం జిజ్ఞాసని క్రియేట్ చేస్తాం. షేర్డ్ రీడింగ్ అంటే ఒకే రకమైనది షేర్ చేస్తాం దరిదాపుగా అందరికీ. అయితే ఏది పడితే అది కాకుండా సెలెక్టెడ్‌గా మనం చేయాల్సి ఉంటుంది. ఇవి మనం చేస్తాం. కాంటెక్స్ట్ క్లూస్ రీడింగ్ చేసేటప్పుడు వ్యూహాలేంటంటే కాంటెక్స్ట్ క్లూస్. కొన్ని సందర్భాలు మనం క్లూస్‌గా ఇస్తాం. లెటర్ అండ్ సౌండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. పిల్లవాడు చదివేటప్పుడు ఏ లెటర్ ఏంటి? ఏని గుర్తుపట్టాలి అండ్ సౌండ్స్ తెలియాలి. స్పెల్లింగ్ తెలియాలి. వర్డ్ స్ట్రక్చర్ తెలియాలి. సెంటెన్స్ అంటే సింటాక్స్ అంటే ఏంటంటే వర్డ్ స్ట్రక్చర్ అంటే పదాలు ఎలా ఫామ్ అవుతున్నాయి అవి. తర్వాత సింటాక్స్ వచ్చేసి ఏంటంటే సింటాక్స్ వచ్చేసి టెన్సెస్ తెలియాలి. అంటే ఏ టెన్స్‌లో జరిగిపోయిందా? జరుగుతుందా? లేకపోతే ఆల్రెడీ జరగబోతుందా? జరిగిపోయిందా? ఇయన్నీ తెలియాలి. తర్వాత కంకార్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ అనేది తెలియాలి. ఇవి సింటాక్స్‌లో ఉంటాయన్నమాట. అవి తెలియాలి. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. రీడింగ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే పేరెంట్స్, ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది? పిల్లవాడు చదువుకోవాలి. కానీ ఇంట్లో మాత్రం సీరియల్ ఎప్పుడు కూడా వస్తా ఉంటుంది. పిల్లవాడు ఏం చేస్తాడు? అదే నేర్చుకుంటాడు. తెలుగే నేర్చుకుంటాడు. తెలుగులో సీరియల్ ఉంటుంది కాబట్టి. కానీ ఒక తండ్రి ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? ఇంగ్లీష్ న్యూస్ పెడతాడనుకోండి. పిల్లోడు కూడా కూర్చుంటాడు. తెలియకుండానే అన్‌కాన్షియస్‌లీ ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే నేర్చేసుకుంటాడు. లెర్నర్స్ యాటిట్యూడ్ కూడా. పిల్లవాడికి అదొక ముఖ్యమైన పనిలాగా అనిపిస్తే మనం క్రియేట్ చేస్తే నేర్చుకుంటాడు. లేకపోతే నేర్చుకోడు. పిల్లవాడి వైఖరి కూడా. అలానే టీచర్స్ అప్రోచ్ కూడా ఏ విధంగా అప్రోచ్ అవుతారు? అరే మీరు చదవండిరా, మీరు కలెక్టర్లు అవుతారురా. ఇది ఒక మోటివేషన్. అలా కాకుండా మీకు గిఫ్ట్ ఇస్తాను. ఎవరైనా ప్రాపర్‌గా దీనికి సంబంధించి ఒక ప్రైజ్ అనేది ఇస్తాను. ప్రాపర్‌గా గనక దీని అర్థం చెప్తే. అట్లా టీచర్ ఏ అప్రోచ్‌లో వెళ్తున్నాడనేది కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లవాడు రీడింగ్‌లో ఇన్వాల్వ్‌మెంట్. ఫస్ట్ స్టెప్పే రీడింగు పిల్లవాడు యాక్చువల్‌గా. అంటే లిజనింగ్, స్పీకింగ్ ఓకే. యాక్చువల్‌గా వింటాడు, మాట్లాడతాడు ఓకే. కానీ రీడింగ్ అనేది అక్కడే కదా! ముందు మనకు టెక్స్ట్ బుక్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? వినమనా? మాట్లాడమనా? కాదు కదా! టెక్స్ట్ బుక్ చదవమని. ఇప్పుడు చదవాలి అంటే పిల్లవాడిని చదివించే విధంగా వాడిని మోటివేట్ చేయాలి. రీడింగ్ ఫేజెస్ ఉంటాయి. దశలుంటాయి చదవడంలో. ప్రీ రీడింగ్. ఈ ప్రీ రీడింగ్‌లో మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన కొంత వొకాబులరీని ఇంట్రడ్యూస్ చేస్తాం. కంటెంట్ కూడా ఇంట్రడక్షన్ చేస్తాం. ఎట్లా చేస్తాం ఇయన్నీ అంటే ప్రీ రీడింగ్‌లో మనం జనరల్‌గా గమనించినట్లయితే టెక్స్ట్ బుక్‌లో ఫేస్ షీట్ అని ఉంటుంది. ఆ ఫేస్ షీట్ అనేది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. పర్పస్‌ని తెలియజేసే విధంగా ఉంటుంది. వైల్ రీడింగ్ ప్రొవైడ్ క్లూస్ అండ్ కాంప్రహెన్షన్. ఎప్పుడు కూడా పిల్లవాడు చదువుతున్నప్పుడు మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వాడేసి అన్నీ తర్జుమాలు చేసి చెప్పకూడదు. జస్ట్ నీకు వీలైతే కొన్ని క్లూస్ ఇవ్వాలి. ఏదైనా చెప్పదలుచుకున్న క్లూ లెవెల్‌లోనే ఉండాలి. పిల్లవాడు తనంతట తానుగా ఫైండ్ ఔట్ చేసే విధంగా చూసుకోవాలి. పోస్ట్ రీడింగ్. ఇక కన్సాలిడేట్ స్కిల్స్ ఎంకరేజ్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్. పోస్ట్ రీడింగ్ ఏందంటే చదివేశాడు. ఒకటికి 2 సార్లు చదివాడు. పెద్దగా చదివాడు. తర్వాత గ్రూప్ రీడింగ్ చేశాడు. పిల్లలు నలుగురు గ్రూప్‌లో కూర్చొని చదువుకున్నారు నలుగురు. ఇలా చదివినప్పుడు మనం ఏం చేయాలి పోస్ట్ రీడింగ్‌లో అంటే కొన్ని ప్రశ్నలు వేయాలి. వేసి వాడు ఆ స్కిల్స్ కాంప్రహెన్సివ్ స్కిల్స్‌ని మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఒక ఎక్స్‌టర్నల్ రిసోర్స్ ఇచ్చి వాడిని ఏం చేయాలంటే అరే ఇంకా చదువురా దీనికి సంబంధించి అనేసి చెప్పగలగాలి. ఇక ప్రీ రీడింగ్ టాస్క్స్ ఏమున్నాయి? ఏందంటే ప్లాన్ ద టాస్క్. టీచర్ ఏం చేయాలి అంటే సపోజ్ ఒక పాఠం యూనిట్ 1 ఉంది. అందులో ఫస్ట్ పాఠాన్ని చెప్పదలుచుకున్నారు. దానికి ముందు ఏం చేయాలి అంటే ప్లాన్ చేసుకోవాలి. పర్పస్ ఏందో తెలుసుకోవాలి. అది ఆ పాఠం వల్ల. తర్వాత మోటివేషన్ క్వెషన్స్ అనేవి అడగాలి. డైరెక్ట్‌గా ఆ లెసన్‌లోకి టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అని చెప్పం. సపోజ్ ఏదైనా ఒక పక్షి గురించి చెప్పాలనుకున్నాం. డూ యూ నో ఏ బర్డ్ విత్ వైట్ ఫెదర్స్ అని అడిగామనుకోండి.
ఆలోచిస్తాడు. ఆలోచించి వైట్ ఫెదర్స్‌తో ఉండేది ఏంటి అనేసి పీజియన్ అంటాడు. పావురం అంటాడు. పావురం అనగానే పావురం అంటే ఏంటి ఇంగ్లీష్‌లో పీజియన్ అనేసి బోర్డు మీద రాస్తాడు. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పీజియన్స్. అది లెసన్. అట్లా న్యూ లింగ్విస్టిక్ ఐటమ్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం. లింగ్విస్టిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అవి చేయడం. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌లో వాళ్ళని పార్టిసిపేట్ చేయాలి. లెటర్స్ ఉంటాయి. స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి డైరీ రైటింగ్ ఉంటుంది. ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. కాన్వర్జేషన్ ఉంటుంది. కాబట్టి అఫీషియల్ లెటర్స్ అను, ఇన్‌అఫీషియల్ లెటర్స్ అను ఇవి చాలా ఉంటాయి. కాబట్టి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం. అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. అండ్ రీడింగ్ అండ్ డిస్కోర్స్ కన్‌స్ట్రక్షన్. డిస్కోర్స్ కన్‌స్ట్రక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే లెటర్ రాయడం, కాన్వర్జేషన్, డైరీ రైటింగ్ ఇలాంటివి అన్నీ అన్నమాట. డిస్కోర్స్ అంటే ఒక ప్యాసేజ్ రాయడం. డిస్కోర్స్ కన్‌స్ట్రక్షన్ అంటే ఒక ప్యాసేజ్ రాయడం. సెంటెన్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం. సెంటెన్సెస్ లాజికల్ ఆర్డర్‌లో ఉండేటట్టు చేయడం. కాన్వర్జేషన్ ఎయిడ్స్ టీచింగ్ అండ్ డిస్కోర్స్ కాంప్రహెన్షన్. ఏందంటే వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకుంటారో స్పీకింగ్ అనేది ఉంటుందో యాక్చువల్‌గా దే ఆర్ ఎట్ ఓరల్ డిస్కోర్స్. ఓరల్‌గానే ఆ డిస్కోర్స్‌ని చేస్తుండు. దాన్ని రైటింగ్‌లో పెట్టేటట్లు చేయాలి. ఓకే. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ముందు చదివితేనే కొంత లోపలికి వెళ్తుంది. అది మాత్రమే వాడు అవుట్‌పుట్ ఇవ్వగలడు. తర్వాత ఎక్స్‌టెండెడ్ లాంగ్వేజ్ సెగ్మెంట్స్ రకరకాల న్యూస్ పేపర్ చదవమని ఎంకరేజ్ చేయడం. తర్వాత క్వాలిటీ ఆఫ్ డిస్కోర్స్ అనేది ఎలా వస్తుంది? అంటే మనం పిల్లోడికి ఓ లెటర్ గాని, కాన్వర్జేషన్ గాని, లేకపోతే డైరీ రైటింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎట్లా వాటిలో క్రియేట్ చేయగలం అంటే క్వాలిటీ అనేది ఎలా ఇవ్వగలం అంటే లెర్నింగ్ క్లైమేట్. మన లెర్నింగ్ ఎన్వైర్న్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి లెర్నింగ్ ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి ప్రశాంతంగా ఉంది. చక్కగా ఎంకరేజింగ్ ఉంది. మీరు కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ క్రియేట్ చేస్తావు. వెరీ వెల్. అసలు నీలాంటోడిని నేను చూడలేదురా. వాడే వస్తాడు. అబ్బా! వెరీ గుడ్ స్టూడెంట్ రా. నీ అంత బాగా చదివేవాడిని నేనైతే చూడలా. నీకు మంచి మార్కులు వస్తాయిరా. మంచి లైఫ్ ఉండిద్దిరా. కలెక్టర్ అవుతావురా నువ్వు. ఇట్లాంటి ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. అంతేగాని బండబడ నీకేందిరా బాబు ఎన్ని సార్లు చెప్పినా రాదేంట్రా అని విసుక్కున్నావనుకోండి. అండ్ దెన్ హి డజంట్. కాబట్టి అట్లాంటి ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. స్టెప్స్ యూజింగ్ పిక్చర్ చార్ట్. తర్వాత మనం ముందే చెప్పుకున్నాం ప్రీ రీడింగ్ యాక్టివిటీస్‌లో ఒక పిక్చర్ ఉంటుంది. ఫేస్ షీట్ అని టెక్స్ట్ బుక్ ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లో ఉంటుంది. అవే కాకుండా చార్ట్‌లు ఇయన్నీ కూడా వాడుకోవచ్చు. గ్రూప్ ఆర్గనైజేషన్. మనం చెప్పుకున్నాం 40 మంది ఉంటారు. ఓ 10 గ్రూపులు చేస్తాం. డిస్‌ప్లే పిక్చర్. ఒక పిక్చర్‌ని డిస్‌ప్లే చేస్తాం. ఉదాహరణ మనకు టెక్స్ట్ బుక్‌లో వచ్చేసి ట్యాంక్ బండ్ ఇచ్చారు. యాక్షన్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళలో నుంచి రావాలి. అబ్బాయి ట్యాంక్ బండ్ గురించి డిస్కోర్స్ రాయాలంటే ఏముంటాయంటే విజిట్, సందర్శించడం ఇవి ఉంటుంది. ఈ విధంగా తర్వాత అక్కడ ట్యాంక్ బండ్ మీద ఉండేదాన్ని బట్టి బై కొనడం ఉంటుంది. సెల్ అమ్మడం ఉంటుంది. ఇలా రకరకాలుగా బ్రెయిన్ స్టార్మ్ ద్వారా ఏం చేయొచ్చంటే ఇలాంటి యాక్షన్ వర్డ్స్ అనేది మనం తెప్పిస్తాం. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటంటే వెర్బ్స్ అన్నమాట. ఆ వెర్బ్స్‌లో కూడా వెళ్ళడం, గో, కమ్ ఇట్లాంటివి ఉంటాయి. యాక్షన్ చేసేవి ఏవైనా. మనం క్వెషన్స్ అడుగుతాం. వేర్ ఈస్ ట్యాంక్ బండ్? హౌ ఆఫెన్ డూ యూ గో టు ట్యాంక్ బండ్? ఎన్నిసార్లు వెళ్తావు? గ్రూప్స్ రెస్పాండ్ ఇన్ ఫుల్ అటెండెన్స్. ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క క్వెషన్ ఫ్రేమ్ చేయమనొచ్చు. దాన్ని ఏం చేస్తాం? బోర్డు మీద రాస్తాం. రికార్డ్ అండ్ రీడ్ రెస్పాన్సెస్ అన్నీ రాసి 10 గ్రూపులు ఉన్నాయి కాబట్టి 10 క్వెషన్‌లు ఒక్కో గ్రూప్ నుంచి. దాని ద్వారా ఏందంటే వీళ్ళు ఒకటి సింపుల్‌గా క్రియేట్ చేస్తారు. అండ్ వేరే గ్రూప్‌లో ఎట్లాంటి డిఫికల్టీస్ ఉన్నాయి నేర్చుకోవడంలో, ఎలా ఫ్రేమ్ చేయాలి, వాళ్ళ తప్పుల నుంచి కూడా అందరూ నేర్చుకోగలరు. ట్రాన్సిషన్ ఫ్రమ్ ఓరల్ ఫ్లూయెన్సీ టు రిటన్ ఎక్స్‌ప్రెషన్. మనం ఇందాకే చెప్తున్నాం. ఏంటంటే గ్రూప్‌గా పిల్లవాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడం ఓరల్ డిస్కోర్సెస్ అనేది ఓకే. దాన్ని రిటన్ డిస్కోర్సెస్‌గా మార్చుకోవాలి. అది చేయాలి. నెక్స్ట్ రాశాడు బానే ఉందండి. రిటన్ ఓరల్ డిస్కోర్స్ నుంచి రిటన్ డిస్కోర్స్‌కి వచ్చాడు పిల్లవాడు. అంటే ఎట్లా జరుగుతుందని. ఓరల్ డిస్కోర్స్ అంటే ఏంటి? సపోజ్ ఆహ్, మనం కౌ గురించి రాయమన్నాం. ఆవు గురించి రాయమన్నాం. లేదా మదర్ గురించి మదర్స్ డే, మదర్ గురించి చెప్పమన్నాం. పిల్లవాడు చక్కగా ఇంగ్లీష్‌లో చెప్పాడు.
దట్ ఈస్ ఓరల్ డిస్కోర్స్. మదర్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మగారి గురించి చెప్పమన్నా మా అమ్మ మంచిది అన్నీ చేసి పెడుతుంది. ఇట్లా కొన్ని ఇంగ్లీష్లో షీ ప్రిపేర్స్ ఫుడ్ ఇట్లా చెప్పాడు. దట్ ఈస్ ఓరల్ డిస్కోర్స్. ఇంప్రాంప్టుగా చెప్పేయడం. ఈ ఓరల్ డిస్కోర్స్ని ఎలా మార్చాలి అంటే రిటర్న్గా మార్చాలి, రాయాలి. రాయ బాబు ఓ పేపర్ తీసుకొని రాయండి. ఇప్పుడు ఆ పిల్లవాడు చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మగారి గురించి చక్కగా రాస్తారు. అది రిటర్న్ డిస్కోర్స్. ఇప్పుడు రాయడం బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాస్తాడు బాగానే ఉంది. అందరు చెప్పలేరు, కొంతమంది చెప్తారు, అందరు రాస్తారు, బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అతనికి తెలిసిందే అంతా అయిపోదు. టోటల్ 360 degrees వ్యూ కాదది. అంటే ఓవరాల్ వ్యూ అయితే కానే కాదు. చాలా విషయం మ్యాటర్ అనేది ఉంటుంది. ఇది పిల్లవాడికి ఏంటంటే ఎలా తెలుసుకుంటాడు? అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. సేమ్ క్వాలిటీస్ వాళ్ళ మదర్లో ఉంటూ ఉంటాయి. అక్కడికి తీసుకెళ్ళింది మా అమ్మ, ఇక్కడికి తీసుకెళ్ళింది, జాగ్రత్తగా చూసుకుంటుంది, నాకు జ్వరం వచ్చినప్పుడు బాగా చూసుకుంది. ఇట్లాంటివి పిల్లలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంకో విషయం ఇంకా ఎలా నేర్చుకుంటారు అంటే మదర్ అనేటటువంటి టాపిక్ ఉందనుకుంది, ఓ లెసన్ ఉంటుంది, చదువుతారు, చదివేసి అర్థం చేసుకుంటారు. డీకోడింగ్ అంటే యాజ్ వెల్ యాజ్ డ్యూ టు డీకోడింగ్ అంటే ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకోవడం డీకోడింగ్. ఎన్కోడింగ్ అంటే దాన్ని రాయడం అన్నమాట. అతనికి కూడా కొన్ని ఉంటాయి. చదివిన దానికన్నా మదర్ అనేటటువంటిది ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పోయం ఉంది ఎయిత్, అంతకుముందు ఉండేది. ఇప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ మదర్ పోయం చదువుతాడు. చదివినప్పుడు డీకోడ్ చేస్తాడు. అంటే అందులో ఉన్నటువంటి రహస్య సమాచారాన్ని తెలుసుకుంటాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన తల్లిని అసలు ఇంత చూడలేదు. తాను చాలా చిన్నతనంలోనే చచ్చిపోతుంది. తన తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఎంత ట్రై చేస్తాడో, ఆకాశంకి వెళ్ళి చూస్తాడు, అటు చూస్తాడు, ఇటు చేస్తాడు. తన తల్లి మాత్రం ఎట్లా రూపం ఉండిద్దో చిన్నవాడు కదా కనుక్కోలేడు అనమాట. ఎలా తెలుస్తూ ఉంటుంది? ఒక సువాసన వస్తూ ఉంటుంది తల్లి వచ్చినప్పుడు ఆ ఉయ్యాల దగ్గరికి. ఆ సువాసన మాత్రమే గుర్తుంటుంది. అండ్ అంతకు మించి తనకేం గుర్తుకు రాదు. ఆ బాధతో రాస్తాడనమాట. ఆ రోజుల్లో ఫోటోలు లేవు కాబట్టి కొత్త విషయం తెలుసు. అరే అమ్మో నిజమా, ఇలా కూడా ఉంటుందా అనేసి. అండ్ హీ ఎన్కోడ్స్. ఏం చేస్తాడు? రాస్తాడు, పేపర్ మీద పెడతాడు తన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో. రకరకాలుగా నాకు అలానే అనిపించింది, జ్వరం వచ్చింది, కళ్ళు తెరవలేకపోయాను, మా అమ్మ ఏంటంటే ఆ స్పర్శతో నేను తెలుసా, ఇట్లాంటివి ఎన్కోడింగ్ అనేది ఉంటుంది. ఎడిటింగ్ ద్వారా ఎడిటింగ్ సెల్ఫ్ ఎడిటింగ్ పిల్లవాడు చేసుకునేటట్లు చేయాలి. ఎడిటింగ్ స్కిల్స్ అంటే ఎడిటింగ్ అంటే ఏంటి? సపోజ్ పిల్లవాడు రాశాడు, మన దగ్గరకు వస్తాడు, రెడ్ పెన్ పెట్టి చూడతాం ఏ రాంగ్లు ఉన్నాయి ఏంటి. ఏం చూస్తాం? ప్రొనౌన్సియేషన్. మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ చేస్తాం ఓరల్ డిస్కోర్స్లో. మార్ఫలాజికల్ రాసినప్పుడు సఫిక్స్లు ప్రిఫిక్స్లు కరెక్ట్గా వాడాడా లేదా అవి చూస్తాం. అండ్ సింటాక్స్ కరెక్ట్గా ఉందా? సింటాక్స్ ఏంది? టెన్స్ అనేది, కాంకర్డ్ అనేది కరెక్ట్ వాడాడా? కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే సింగులర్కి ఏం చేయాలి? వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. అది ప్రాపర్గా కాంకర్డ్ అనేది అనమాట. అది వాడాడా లేదా? డిస్కోర్స్ లెవెల్ అండర్స్టాండింగ్ పిల్లవాడు ప్రజెంట్ చేసేటప్పుడు ఏ లెవెల్లో ఉంది, మనమే ఒక లెవెల్ని ప్రొవైడ్ చేయొచ్చు ఆ విధంగా. కాబట్టి ఈ విధంగా పిల్లవాడిని ఏం చేయాలి అంటే ఓరల్ డిస్కోర్స్ లెవెల్ నుంచి రిటర్న్కి తీసుకెళ్ళగలగాలి. వాళ్ళు ఉన్న ఎమోషన్ వల్ల ఏం చేస్తాడంటే ఓరల్గా చెప్తాడు, చెప్పేస్తాడు బయటికి. దాంట్లో చాలా తప్పులు ఉంటాయి. మనం ఏం చేస్తాం? ప్రతి తప్పుని కరెక్ట్ చేయం. కొన్ని ఓవరాల్గా ఉన్నటువంటి తప్పుల్ని మనం బోర్డు మీద ప్రజెంట్ చేసి అదిగోంబా ఇది ఏదైతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు, దీనికి ఈ విధంగా ఉంటుంది, వెర్బ్ అనేది ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది మనం సింగులర్ వాడినప్పుడు అని చెప్తాం. కొన్ని తప్పుల్ని అలా వెళ్ళేటట్టే చేస్తాం. చిన్నగా ఏం చేస్తాము అంటే వాళ్ళకి ఒక్కొక్క గ్రామర్ టాపిక్ని
గ్రామర్ ఐటమ్ని ఏం చేస్తాం అంటే ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆటోమేటిక్గా వాడిలో ఉన్న ప్రతి తప్పు పోతుంది. అంతేగాని తప్పు జరిగినప్పుడే కరెక్ట్ చేస్తే నెక్స్ట్ చెయ్యడు కదా అనేసి కొన్ని సోషల్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఇక లాంగ్వేజ్కి ఏంటంటే పిల్లవాడు తప్పు చేయాలి అంతే. ఈ ఎట్లా ఉంటుందంటే లెర్నింగ్ బై డూయింగ్ ఎర్రర్స్. తప్పు చేసి నేర్చుకుంటాడు ఇక్కడ. తప్పు జరగకూడదు స్టార్టింగే దాన్ని ఇచ్చేయాలి కరెక్టే, బట్ మీ డిస్కరేజ్ అయిపోతాడు. ఇది అతను చుట్టూ వినేటటువంటి లాంగ్వేజ్ కాదు. కాబట్టి పిల్లవాడిలో స్టెప్ బై స్టెప్ ఆ తప్పుల్ని మనం రిమూవ్ చేయాలి. అయితే ఇక్కడ చేసేది ఏంది, స్టార్టింగే చేసుకుంటూ కూర్చుంటే పిల్లవాడు నేర్చుకోడు. రోల్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఆఫ్ ఏ యూనిట్. యూనిట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయించాలి పిల్లవాళ్ళు. కంప్లీట్ చేయించాలి అంటే మనం ఎట్లా చేయాలి క్లాస్ రూమ్లో చూడండి. మోడర్న్ టీచింగ్ ఏదైతే మనం కన్స్ట్రక్టివిజం మీద బేస్ అయింది. ఏంటి కన్స్ట్రక్టివిజం అంటే పిల్లవాడు యాక్టివ్గా ఉండాలి. నేర్చుకోవాల్సింది పిల్లవాడు కాబట్టి పిల్లవాడు యాక్టివ్గా ఉండాలి. కాబట్టి మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్ జరగాలి. పీర్ టు పీర్, స్టూడెంట్ టు స్టూడెంట్ కానివ్వండి, స్టూడెంట్ టు టీచర్ కానివ్వండి. ఇంటరాక్షన్స్ అనేవి టీచర్ డైరెక్టెడే. ఓకే, డైరెక్షనే చేస్తాడు, యాక్షన్ చేయాల్సింది స్టూడెంటే. కన్స్ట్రక్టివ్ వ్యూ చెప్పుకున్నాం కదా. ఏంటి, పిల్లవాడు యాక్టివ్గా ఉంటేనే పిల్లవాడు తనంతట తాను నేర్చుకునేటటువంటి పద్ధతి మనం ఇప్పుడు కొత్త విద్యా విధానంలో పాటిస్తుంది. పీర్ లెర్నింగ్, గ్రూప్ లెర్నింగ్. మీరు అంతకుముందు ఏం చేస్తాడు, టీచర్ టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుతూ ఉంటే అంతే, ప్యాసివ్ లిజనర్స్ స్టూడెంట్స్. కానీ ఇప్పుడు అట్లా కాదు. స్టూడెంటే గ్రూప్లో నలుగురు ఉంటే కూర్చొని ఒక స్టూడెంట్ చదువుతాడు, తర్వాత రెండో వాడు చదువుతాడు, తర్వాత మూడు, వరుసగా ప్యారలల్గా అన్ని గ్రూపుల్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఇండివిజువల్గా కేర్ అనేది అట్లా రావడం జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ మానిటరింగ్ ఉంటుంది. ఓకే, క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్లో టీచర్ చేయాల్సిందంటే మానిటర్ చేయాలి. ఈజ్ ఎ ఫెసిలిటేటర్. ఎలాంటి ఇంటరాక్షన్స్ జరుగుతాయి, పిల్లవాడు టెక్స్ట్ చదువుతాడు, పిల్లవాడు వేరే పిల్లవాడు చదివింది వింటాడు. ఒకటి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ చదువుతాడు, ఇంకో పిల్లవాడు చదివింది వింటాడు. చూడండి ఇక్కడ మళ్ళీ టీచరు రీడర్ అన్న మామూలుగా. కారణం అంటే అదే, అసలు టీచరు టెక్స్ట్ బుక్ని చదవడం, తర్జుమా చేసి చెప్పడాలనేవి లేవు కొత్త విద్యా విధానంలో. ఎమోషనల్ అండ్ ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్ ఇవ్వాలా. ఏంటి ఎమోషనల్ సపోర్టు, అరే నువ్వు సూపర్ రా, అసలు భలే చదువుతున్నావురా, మామూలు కాదు అసలు నువ్వు, నేనైతే ఇంతవరకు చూడలే నీలాగా, చాలా బాగా చేసావు, వెరీ గుడ్ అని మన పక్కకు పిలిచి చెప్పాలి. అందరి ముందు చెప్తే మనం ఏం చేస్తున్నాం, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది అందరికి చెప్తున్నాడులే మాస్టర్, అందరికి అదే చెప్తున్నాడులే అనుకుంటారు. కాబట్టి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి ఇంగ్లీష్ రిలేటెడ్గా. పేర్ అండ్ గ్రూప్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్ ప్రాపర్గా చేయాలి. అప్పటికప్పుడే అన్నీ అంటే కుదరదు. లెసన్ ప్లాన్ అవన్నీ కూడా మనం ప్రాపర్గా రాసుకొని ఉండాలి. ప్రతిదీ ఇయర్ ప్లాన్ ఉండాలి, లెసన్ ప్లాన్ ఉండాలి, యూనిట్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఉండాలి, పీరియడ్ ప్లాన్. మనం లెసన్ ప్లాన్ ఏదైతే చెప్పుకుంటాం అంటే ఇన్ని మొట్టమొదటిది వచ్చేసి ఏంటది వచ్చేసి ఇయర్ ప్లాన్ అని ఉంటుందండి. దాని నుంచి యూనిట్ ప్లాన్, మన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మాడ్యూల్ రిలేటెడ్, తర్వాత పీరియడ్, ప్రతి పీరియడ్కి ఒక ప్లాన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్నే లెసన్ ప్లాన్. ఈ లెసన్ ప్లాన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అప్పుడు మనం ఈ లెసన్ ప్లాన్ ఎప్పుడైతే మనం రాసుకుంటాం ముందు ఎట్లా బిహేవ్ చేయాలి దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. పేర్ ఇంటరాక్షన్స్ ప్లాన్డ్గా ఉంటాయి. ఈరోజు దీని మీద ఇంటరాక్షన్ జరగాలి. సపోజ్ మదర్స్ డే అనుకోండి. మదర్స్ డే అయినప్పుడు ఏం జరుగుతుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మదర్ పోయం మనం ఏం చేస్తాం, ఈ ఎలిమెంటరీ స్థాయిలో కాబట్టి ఎలిమెంటరీ స్థాయిలో మోడల్ రీడింగ్ ఇస్తాం. అప్పుడు 10 గ్రూపులు ఉన్నాయి, కూర్చున్నారు పిల్లలు, క్లాస్ రూమ్ పెద్దదే, 10 గ్రూపులుగా నలుగురు కూర్చున్నారు. ఇలా 10 గ్రూపులు కూర్చున్నారు. 10 గ్రూపుల్లోని 9 పిల్లల్లో ఒకళ్ళు
చదువుతారు. ఈ ముగ్గురు వింటారు. మళ్ళా రెండోవాడు చదువుతారు. ముగ్గురు వింటారు. అట్లా జరుగుతా ఉంటుంది. వాళ్ళు మొత్తానికి ఒక 5 సార్లు విన్నట్టయిద్ది. ఇప్పుడు కాంప్రహెన్షన్ పిల్లవాడిలో ఎంత అర్థమైంది పిల్లోడికి. ఎవరినో ఒకరిని గ్రూప్ వైజ్‌గా ఒకరిని రమ్మని చెప్పి మాట్లాడిస్తాం. తర్వాత ఒక్కో నిమిషం మాట్లాడిస్తాం. 10 నిమిషాలు. తర్వాత రిటెన్ డిస్కోర్స్ రాయమంటాం. ఏదైతే మాట్లాడారో మొత్తం మీద రాయమని చెప్తాం. లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసలు ఏం ఫీల్ అవుతున్నారో రాయమంటాం. ఇట్లా ప్లాన్డ్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. పిల్లోడు కూడా ఏమనుకుంటాడు మదర్స్ డే సందర్భంగా మదర్ గురించి చెప్పారు. లెసన్ అయిపోతుంది. ప్లాన్డ్‌గా ఉన్నాం కాబట్టి చాలా అప్ టు డేట్ అండ్ అసలు ఏందంటే మనం కూడా ఏదైతే డే ఉందో దానికి తగ్గట్టుగా చెప్తే లేదు వర్షం పడుతుంది. వర్షం మీద ఏదైనా లెసన్ ఉంది. వర్షం పడుతున్నప్పుడే చెబితే పిల్లవాడికి చాలా లైవ్‌గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ప్లాన్డ్‌గా మనం ఉండాల్సి ఉంటుంది. ఇదండి. అండ్ నెక్స్ట్ 4.1 ఇంతటితో అయిపోయింది. 4.2, 4.3 అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.